ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ మీద క్రాక్ డౌన్ విపరీతంగా మొదలైందన్న విషయం మీకు తెలిసిందే. సో మొత్తం 1.5 మిలియన్ అంటే 15 లక్షల మందిని వెనక్కి పంపించడానికి మార్కౌట్ అయితే చేసేశారు. అందులో ఇండియన్స్ అప్రాక్సిమేట్గా భారతదేశానికి చెందిన వాళ్ళు 7,25,000 మంది అయితే ఇల్లీగల్గా ఉన్నారని ఒక లెక్క. కాకపోతే అడ్మినిస్ట్రేషను ఒక మిలిటరీ ప్లేన్లో 205 మంది భారతీయుల్ని వెనక్కి ఎస్పెషల్లీ అమృత్సర్ పంపించేశారు. ఒక మిలిటరీ ప్లేన్ ఏమో ఇక్కడ శాన్ ఆంటోనియో టెక్సస్లో బయలుదేరింది. అది జర్మనీలో రీఫ్యూయల్ చూసుకొని అక్కడి నుంచి భారతదేశంలో ల్యాండ్ అవుతుంది. ఈ 205 మంది జస్ట్ ప్లేన్ ఎక్కించడమే కాకుండా ఇండియన్ అథారిటీస్తో వెరిఫై చేసుకొని వాళ్ళ అడ్రస్లు అన్ని వెరిఫై చేసుకొని 2 కంట్రీలు అంటే ఒక యూనిలాటరల్గా ఒకవైపు నుంచి పంపించలేదు. సో భారత ప్రభుత్వం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది. 205 మందితో స్టార్ట్ చేశారు. అంటే ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద అనడానికి ఇది ఒక మచ్చుతునక. సో మొత్తం అన్అఫీషియల్ ఎస్టిమేట్స్ అయితే 7,25,000 మంది ఇండియన్స్ అయితే ఉన్నారు అని ఒక ఎస్టిమేటు. దానిలో ఎంతమందిని ఈ యాక్షన్ కంటిన్యూ అవుతుందా లేదా అన్నది తెలియదు, కానీ ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలోని డెఫినెట్గా షేర్ చేసుకుందాం. ఆ C-17 ఫ్లైట్ అయితే ఇక్కడ పిక్చర్ పెడతాను, మీరు చూడొచ్చు. ఆ C-17 మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో ఒక్కొక్కరికి $4,000 దాటి ఖర్చు అవుతుందంట వెనక్కి పంపించడానికి. సో అది ఇండియన్ గవర్నమెంట్ డబ్బులతో కాదు, అమెరికా తన గవర్నమెంట్ డబ్బులతోనే తన ఖర్చుతోనే ఇవి 205 మందిని వెనక్కి పంపించేసింది. సో ఇంతేకాకుండా ఇవాళ ఒక కొత్త స్టేట్మెంట్ గాజా గురించి, దాని గురించి కూడా మాట్లాడదాం. ఓకే, ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఆ C-17 మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ అయితే డైరెక్ట్గా అమృత్సర్లో ల్యాండ్ అయింది. ఎందుకు ఢిల్లీలో ల్యాండ్ అవ్వలేదు నాకు అర్థం కాలేదు. యూజువల్గా రాజధానికి ల్యాండ్ అవుతుంది కదా. పోనీ అందరూ పంజాబీ వాళ్ళు ఉన్నారా అంటే పంజాబీ వాళ్ళు కాదు. ఈ ప్లేన్లోని పంజాబీసు, గుజరాతీసు, కొంతమంది ఉత్తరప్రదేశ్ వాళ్ళు, కొంతమంది మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారంట. సో మొత్తానికి లేటెస్ట్గా ఛానల్స్లో చూస్తే 105 అని చూపిస్తుంది, కానీ నాకు తెలిసి 205 మందితోనే మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ అయితే వచ్చింది. సో మొత్తానికి మొత్తం 7.5 లక్షల మంది, ఒక అంచనా ఏంటంటే 7.5 లక్షల మంది ఉన్నారని. సో మెజారిటీ పంజాబ్ నుంచి, గుజరాత్ నుంచి, హర్యానా నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, ఈ 5 స్టేట్ల నుంచి టాప్ లెక్కలు చూసుకుంటే ఈ 5 స్టేట్ల నుంచి ఎక్కువ మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారంట. సో 7.5 లక్షలు ఉన్నారని అంచనా వేసిన అందులో 18,000 మందిని మాత్రం ఐడెంటిఫై చేశారు. 18,000 మందిని 2 గవర్నమెంట్స్ అంటే అమెరికా ఒకటే, మీకు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు యూనిలాటరల్గా ఒకళ్ళే ఊహించేసి ఇలా తోసేయడం కన్నా ఇండియన్ గవర్నమెంట్తో కూడా నెంబర్లు అన్నీ వెరిఫై చేసుకొని వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ ఫ్యామిలీ అడ్రస్ అన్నీ వెరిఫై చేసుకొని 18,000 మందిని ఐడెంటిఫై చేశారు. సో ఇది ఫస్ట్ బ్యాచ్. సో బ్యాచ్ల వారీగా, దశల వారీగా పంపిస్తారు. నాకు అర్థం కాదు ఏంటంటే 2 గవర్నమెంట్లు మ్యూచువల్గా అగ్రిమెంట్కి వచ్చాయి కాబట్టి, ఇప్పుడు ఇరాక్లో క్రైసిస్ అయినా, ఇంకేదో దేశంలో క్రైసిస్ అయినా వెంటనే ఎయిర్ ఇండియా విమానాలు వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొస్తారు భారతీయ గవర్నమెంట్ డబ్బులతోని. సో ఇక్కడ ఇల్లీగల్గా భారతదేశం నుంచి వాళ్ళు వచ్చారు కాబట్టి అది ఆ గవర్నమెంట్, 2 గవర్నమెంట్లు ఒప్పుకున్నాయి కాబట్టి అమెరికా గవర్నమెంటే డబ్బులు పెట్టుకుంటుందా లేకపోతే ఇండియన్ గవర్నమెంట్ కూడా వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి ఒప్పందం చేసుకుంటుందా నాకు తెలియదు. మొన్న జైశంకర్ గారు ట్రంప్ ఇనాగ్రేషన్ అప్పుడు వెళ్ళి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోని కలిసి మొత్తానికి ఒక దౌత్య ఒప్పందం అయితే వచ్చినట్టుంది. ఈ 18,000 మందిని కొన్ని నెలల్లోనో కొన్ని వారాల్లోనూ మొత్తాన్ని తీసుకెళ్తారు. సో గవర్నమెంట్ అయితే చాలా చాలా స్ట్రిక్ట్గా ఉందని మాత్రం అర్థమైంది. సో ఇప్పుడే నేను రిపోర్ట్లు చూస్తే ఈ మిలిటరీ ప్లేన్ లోన్ రావడానికి ఒక్కొక్కరికి $4,675 ఖర్చు అయిందంట. ఎందుకంటే మిలిటరీ ప్లేన్ని కొంచెం రీఫర్బిష్ చేసి డైరెక్ట్గా తీసుకొచ్చారు, ప్యాసింజర్ ప్లేన్ కాదు కాబట్టి. $4,675 అంటే తక్కువ ఏం కాదు. బిజినెస్ క్లాస్ టికెట్ ఇంచుమించుగా అంతే ఉంటుంది కమర్షియల్ ఫ్లైట్లో. సో బిజినెస్ క్లాస్ ఫ్లైట్కి ఖర్చు అయ్యే డబ్బులు ఖర్చు పెట్టి అమెరికా గవర్నమెంట్ అయితే పంపించింది. ఇది మొదటి దఫా కాబట్టి. 2వ దఫా నుంచి 2 గవర్నమెంట్లు కలిసి ఒక ఒప్పందంకి వచ్చి పంపిస్తుందా లేదా అని తెలియదు. సో బేసిక్గా వీళ్ళు అమృత్సర్లో ల్యాండ్ అవగానే భారతదేశ గవర్నమెంట్ సిబ్బంది అయితే వాళ్ళని తీసుకున్నారు, కస్టడీలోకి తీసుకొని మళ్ళీ సెకండ్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఎందుకంటే వీళ్ళు నిజంగా ఇండియా నుంచి అయినా, బంగ్లాదేశ్ నుంచి అయ్యొచ్చు, పాకిస్తాన్ నుంచి అయ్యొచ్చు. సో అన్నీ ఆల్రెడీ ముందు ఐడెంటిఫై చేసుకొని మళ్ళీ రెండోసారి కూడా ఐడెంటిఫై చేసుకొని, అంతేకాకుండా వీళ్ళు
ఇల్లీగల్గా ఎలా చొరబడ్డారు, ఎవరు వాళ్ళని ఫెసిలిటేట్ చేశారు. సో బేసిక్గా వెళ్ళిన వాళ్ళకి ఒక క్రైమ్ లా కాకుండా, ఎందుకంటే వీళ్ళు వెళ్ళింది కూడా ఒక క్రైమ్ కాబట్టి ఇక్కడ లోకల్గా జస్ట్ ఇంటికి పంపించడమే కాకుండా ఒక క్రిమినల్గా రిజిస్టర్ చేస్తారా, లేకపోతే ఒక క్రైమ్గా పరిగణించి వాళ్ళని పోలీస్ స్టేషన్లో జైల్లో పెడతారా, అంతేకాకుండా వాళ్ళని ఎవరు తప్పించారు ఇల్లీగల్గా. ఎందుకంటే ఇల్లీగల్గా తప్పించడం గవర్నమెంట్ పరంగా అన్ని పరాలుగా అది నేరం కాబట్టి వీళ్ళ చేసిన నేరం, తర్వాత వీళ్ళకి ఎవరు వీళ్ళ చేత చేయించడం నేరం, అవన్నీ ఇన్ఫర్మేషన్ లాగుతున్నారు. సో కొంచెం కాంప్లికేట్ అయితే అవుతుంది. 7,25,000 మందిని పట్టుకొని ఐడెంటిఫై చేసి వెనక్కి పంపించడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కాకపోతే అట్లీస్ట్ స్టార్ట్ అయితే అయింది. మనం దీన్ని హర్షించాలా లేదా అన్నదానికి సింపతీస్ అయితే ఉంటాయి. వాళ్ళు ఎంతో కష్టపడి అంటే ఎన్నో పరిస్థితులు అధిగమించలేక ఇల్లీగల్గా వచ్చారు. కొంతమంది సరదాగా కూడా వచ్చి ఉంటారు. కొంతమంది మొన్న కెనడా నుంచి ఆయన ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు కెనడా నుంచి ఓపెన్ బార్డర్ పెట్టేసినప్పుడు చాలామంది కెనడా నుంచి అమెరికాకి దాటిపోతే వాళ్ళని అమెరికాలో కొన్ని శాంక్చురీ సిటీస్ లాగా ఐడెంటిఫై చేసి న్యూయార్క్ అని, లాస్ ఏంజలీస్ అని, శాన్ ఫ్రాన్సిస్కో అని గవర్నమెంటే అఫీషియల్గా వాళ్ళని ఇల్లీగల్ అయినా కూడా కెనడా నుంచి అమెరికా వచ్చి అమెరికాలో ఉండడానికి ఒప్పుకుంది. ఓకే, సో వాళ్ళందరినీ కూడా ఈ 7,25,000 మందిలో ఐడెంటిఫై చేశారు. కాబట్టి 7,25,000 అఫీషియల్ నెంబర్ కాదు, ఓన్లీ అన్అఫీషియల్ నెంబరు. సో నెక్స్ట్ బ్యాచ్లో 18,000 మంది అయితే పక్కా. సో మొత్తానికి ప్లేన్ అయితే ఈ C-17 మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ అయితే సేఫ్గా ల్యాండ్ అయిపోయింది. అది ఢిల్లీలో ఎందుకు ల్యాండ్ అవ్వలేదు, నాకు మనసులో ఉన్న క్వశ్చన్స్. అమృత్సర్లోనే ఎందుకు ల్యాండ్ అయింది, దానికి ఏదైనా లాజిక్ లేక ఏదైనా గవర్నమెంట్ డిసిషన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు జస్ట్ ఇంటికి వెళ్ళిపోరు, వాళ్ళందరినీ క్రిమినల్స్గా ఏ లా అయినా, ఇండియన్ లా పరంగా అయినా, ఎందుకంటే ఇల్లీగల్గా వేరే దేశానికి క్రాస్ చేయడం పెద్ద క్రైమ్. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఇమిగ్రేషన్ వెబ్సైట్లో, ICE వెబ్సైట్లో క్లియర్గా ఎవరైనా సరే మీకు రెస్టారెంట్లోని, గ్యాస్ స్టేషన్లోని పనిచేస్తే రిపోర్ట్ చేయండి అని కూడా పెట్టారు. సో ఇమిగ్రేషన్ చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటుంది. మనకి తెలుసు, నాకే పర్సనల్గా తెలుసు చాలామంది ఎవరు పనిచేస్తున్నారో. అలాగా అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో. సో ఎవరెవరైతే స్టూడెంట్లో వాళ్ళకి నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, స్టూడెంట్గా మీరు లీగల్గా వచ్చారు, లీగల్గా ఇక్కడ పనిచేసుకుంటున్నారు కాబట్టి యూఎస్లో, విచ్ ఇస్ లీగల్గా ఇమిగ్రేట్ అయ్యారు కాబట్టి, మీరు F1 వీసా మీద ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇల్లీగల్ జాబ్స్ ఏమైనా చేస్తే జస్ట్ అడ్వైజ్ అయితే నేను ఇవ్వగలను. ఎందుకంటే మనం కూడా ఇండియా నుంచి కాబట్టి, ఫ్రెటర్నిటీ అనుకోండి, బ్రదర్హుడ్ అనుకోండి, సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే ఇల్లీగల్ ఏమైనా చేస్తే ఇంకా మానేసేయండి. ఎందుకంటే రైడ్లు స్ట్రిక్ట్గా అవుతున్నాయి. మొన్నే మా ఫ్రెండ్ చెప్పాడు, మెంఫిస్ టెనెసీలో అయింది, శాన్ ఆంటోనియోలో అయింది, ఆస్టిన్లో అయింది, క్లీవ్లాండ్లో అయింది, సిన్సినాట్లో అయింది. నాకు తెలిసిన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి 5 ఊర్లలోని డైరెక్ట్గా రిపోర్ట్స్, ఇంకా ఎన్నో ఊర్లో అయి ఉంటాయి. సో స్ట్రిక్ట్గా పట్టేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే జస్ట్ వచ్చి ర్యాండమ్గా క్వశ్చన్ చేయట్లేదు. వాళ్ళు ఎక్కడున్నారో ఐడెంటిఫై చేసుకొని 2-3 రోజులు రెక్కీలు చేసి తర్వాత వచ్చి పకడ్బందీగా పట్టుకుంటున్నారు. కాబట్టి ఎవరెవరైతే లీగల్గా స్టేటస్ ఉన్నారో ఆ లీగల్ స్టేటస్ని మీరు పాడు చేసుకోవద్దు ఇల్లీగల్ జాబ్స్ చేసి. అంతకన్నా సిన్సియర్ అడ్వైజ్ అంతకన్నా నేనేమి ఇవ్వలేను. ఓకేనా? సో ఈ వీడియోకి ఈ C-17 మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ మొట్టమొదటిసారి ఇలా జరిగింది. ఇంత అఫీషియల్గా మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ వేసుకొని వెళ్ళడం. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే నెంబర్స్ అఫీషియల్గా మీకు 7,25,000 అని చెప్పాను కదా, అందులో మెజారిటీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మెక్సికో నుంచి, సెకండ్ కంట్రీ ఎల్ సాల్వదోరు, మూడో దేశం ఇండియా. కెన్ యూ బిలీవ్? సో టాప్ 3 ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్న దేశాలు, ఫస్ట్ మెక్సికో, 2 ఎల్ సాల్వదోర్, 3 ఇండియా. సో ఎల్ సాల్వదోర్ అంటే పక్కనే కాబట్టి, మెక్సికో అంటే పక్కనే కాబట్టి ఈజీగా వచ్చేస్తున్నారు. ఇండియా అంత దూరంలో ఉంది, ఇంచుమిదిగా 10,000 మైళ్ళు, అంటే 16,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్నో దేశాల నుంచి కొంతమంది 2 నెలలు 3 నెలలు పడుతుందంట. నేను ఇటలీలో ఒక ఆయన కలిశాను, మిలాన్లోని. ఆయన ఏం చెప్పారంటే, ఒక ట్రక్ ఉంటుంది కదా, మామూలు రవాణా చేసే ట్రక్, ఆ ట్రక్ కింద ఉండి ఒక నెల రోజులు ట్రావెల్ చేసి మిలాన్ వరకు వచ్చారు, ఇటలీ వరకు. దానికి డబుల్ డిస్టెన్స్. ఎంతోమంది మెక్సికో వెళ్ళి మెక్సికోలోని 3 నుంచి 4 రోజులు ఎడారిలోకి నడిచి ఎక్కడైతే ఆ వాల్ ఎండ్ అయిపోతుందో అక్కడి నుంచి, లేకపోతే అక్కడి నుంచి సొరంగం తవ్వుకొని, లేకపోతే అక్కడి నుంచి పైకి ట్రంప్ కట్టిన వాల్ ఉంది కదా, ఆ పెద్ద వాల్ ఎక్కి మళ్ళీ అటు నుంచి గెంతేయడం. ఇలాగా ఎన్నో వీడియోస్ మీరు యూట్యూబ్లోనే చూడొచ్చు. సో ఇంత కష్టపడి వెళ్తున్నారు, కానీ వాళ్ళు చేసేది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే
పరిస్థితి ఏదైనా కూడా ఇల్లీగల్ అన్నది ఇల్లీగల్. సో ఇల్లీగల్ అన్నదాన్ని ఎవరు హర్షించకూడదు, ఎటువైపు నుంచి కూడా హర్షించకూడదు. సో మళ్ళీ F1 మీద లీగల్గా ఉన్న వాళ్ళకి సిన్సియర్ అడ్వైజ్ ఇందాక చెప్పినట్టు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే రైడ్స్ అయితే విపరీతంగా ఉన్నాయి కాబట్టి. ఓకే, సో ఇది మళ్ళీ నాకు ఇందాక చెప్పినట్టు రెండో క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ బ్యాచ్ 18,000 మందిని భారతదేశం అమెరికా రెండు ఐడెంటిఫై చేసాయి కాబట్టి ఆ కాస్ట్ ఎవరు భరిస్తారు? ఇండియన్ గవర్నమెంట్ భరిస్తుందా, అమెరికా గవర్నమెంట్ భరిస్తుందా? ఇది ఒక క్వశ్చన్. నాకు ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిస్తే నేను డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ రూపంలో పెట్టండి. ఓకేనా? సో మర్చిపోకుండా నా వీడియోస్ చూస్తున్నట్టయితే రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఇవాళ కొత్త స్టేట్మెంట్ ఏమో వచ్చిందంటే గాజా గురించి. గాజాని అమెరికన్ ఆర్మీ వెళ్ళి దాన్ని ఆక్రమించుకొని కాదు, వాళ్ళ పర్మిషన్తోని గాజాలోకి వెళ్ళి గాజాని మొత్తం క్లీన్ చేసి, ఎందుకంటే గాజాలోని 92% ఇళ్ళు అయితే కిందకి పడిపోయాయి, 92%. ఓకే, తర్వాత 60%, 60% స్కూళ్ళు, హాస్పిటల్ అన్నీ కిందకి పడిపోయాయి. సో దీని అంతా క్లీన్ చేసి ఇది ఒక మిడిల్ ఈస్ట్లో ప్లే గ్రౌండ్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేద్దామని ఇప్పుడు ఒక స్టేట్మెంట్ చూశాను. నేను దాని గురించి వేరే వీడియో చేస్తాను, ఎందుకంటే ఇజ్రాయెల్ గురించి, పాలస్తీనా గురించి, వెస్ట్ బ్యాంక్, గాజా గురించి చాలా డీటెయిల్గా 5 వీడియోస్ అయితే నేను చేసి పోస్ట్ చేశాను. మళ్ళీ దాని గురించి టోటల్ పొలిటికల్ ప్రాసెస్ అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. కాకపోతే ఈ స్టేట్మెంట్ కొంచెం షాకింగ్ అనిపించింది, దీని గురించి కూడా మాట్లాడదాం.